మా పెదనాన్న పెద్దమ్మ సిల్వర్ జూబ్లీ సందర్భంగా అయితే ఒక మేకనైతే తీసుకొచ్చినాం. అదే వస్తుందా? నువ్వే పోదా దగ్గరికి. నువ్వు భయపడతాను ఫస్ట్ దాని దగ్గరికి పోవడానికి. నిన్ను తినుడే ఇయ్యాలా? పట్టుకోపోతే నేను చెప్తా. అయిపోలే నీ పని ఇంకా? కూర్చో నువ్వు కూడా. ఆడిపోదామా? అది కడుతుంది. మాకెలా అత్తాయి మళ్ళీ వస్తాయి. మాకెలా బూ వస్తాయి వస్తాయి. అన్నం తినట్టు అందిపోయినా ఏం చేస్తానవు రా పొట్టోడా? ఏం చేస్తాను? ఆమె తింటానవా? గోడ మీద ఎందుకు కూర్చున్నావు చెప్పు? గోడ మీద ఎందుకు కూర్చున్నావు? గోడ మీద ఎందుకు కూర్చున్నావు? ఎందుకు కూర్చున్నావు? బర్రె ఎట్లా మెత్తాందిరా? నీ లెక్కనే మెత్తాందా? బర్రె ఉందా? చల్లగా ఉన్నది. ఇద్దరు కూర్చున్నారు తిన్నారు. అక్కడ ఏముందిరా? ఏముంది? బర్రె ఉందా? అక్కడేమున్నది? బర్రె ఎక్కడుంది చూపెట్టు డాడీకి. బర్రె తిని తిని రొయ్య రొయ్య రొయ్యి రొయ్య రొయ్య బర్రె పొడిసే మరి తోకుపుతాందా? ఏమంటాంది? పెండ పెడతాను నాని. ఒక బుక్క తిను. పోతానా నేను. పోయింది. బాయ్ 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 చెప్పు. మటన్ కర్రీ ఒక్క సెకండ్లో అయిపోతుంది చూడండి. మటన్ కర్రీ అయిపోయింది. అత్త చేసిన బోటి కూర. వండుతున్న మటన్ కూర. అరే స్మెల్ అయితే మస్తు వస్తుంది. మంచి వీడియో తీస్తూ లాగు.
అక్క వేస్తున్న తలకాయ బొక్క కడిగి వేసుకొని వచ్చిన తర్వాత కుక్కర్లో పెట్టి ఉడకబెట్టుకుంటే అయిపోతుంది. హ్యాపీ 50th యానివర్సరీ. చిన్న మంట మీద పావు గంట సేపు నూనెలో గోదిస్తే ఇట్లా తయారైంది. అప్పా ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఒక గిన్నెతో ఐదు ఎత్తాలి బుద్ధి. వేడి వేడిగా బోటి ఫ్రై రెడీ అయిపోయింది. అత్త చేసిన బోటి. ఉప్పు కారం కలిపి అలాగంతే. ఎట్లున్నాయి నాని? ఎట్లున్నాయి? వెళ్ళిపోయారా ముద్ద. ఇట్లా బొబ్బర్లు ఉడకబెట్టుకున్న తర్వాత ఈ తాలింపుని తీసుకొచ్చి దీని మీద వేసుకోవాలి. ఈ పులిహోర పులుసుకు మస్తు మంది ఫ్యాన్స్ ఉన్నారు. మెదడే, మెదడు కాదు అది బోటి. ఉడికినాయి. గంత నూనె తయారైంది చూసినావా? కాదు అక్క 8 కిలోల బగారా వండుతుంది. నెయ్యి మా పెద్దమ్మ చేసిన నెయ్యి. మసాలాలు సాజీరా, చెక్క, లవంగాలు, సారు, యాలకులు, పువ్వు, బిర్యానీ ఆకు,
పచ్చిమిర్చి ఒక పావు కిలో, ఇంకా దేనికి ఇలా నిలువులా కోసి పెట్టుకున్న ఉల్లిగడ్డలు, మా వనితక్క అండిన వంట, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉన్నారు. కొత్తిమీర, పుదీనా, మసాలా పౌడర్, గంజుతోని 2 గంజుల వాటర్ అయితే తీసుకున్నారు. సరిపడా అంత ఉప్పు వేసుకొని మూత పెట్టుకుని మంచిగా మసలే వరకు అయితే వేడి చేయాలి. బియ్యం అయితే ఒక 2-3 గంటల ముందు అయితే నానబెట్టుకోవడం జరిగింది. ఈ గంపతోని 2 గంజుల బియ్యాన్ని అయితే 2-3 గంటలు నానబెట్టి ఇలా వాటర్ని అయితే వడపోసి పెట్టారు. తలకాయ కూర అయితే ఇలా మంచిగా ఉడికింది. ఈ ఉడికిన తలకాయ కూరని హ్యాపీ యానివర్సరీ 50th టీహెచ్ రావాలి కదా, టీహెచ్ పెద్ద బాటిల్ రైట్. ఇలా మంచిగా మసిలిన తర్వాత బియ్యాన్ని అయితే యాడ్ చేసి మంచిగా కలిపి మళ్ళీ మూత పెట్టుకోవాలి. 4 కేజీల చికెన్ నంజుకోవడానికి 4 కేజీలు. వాని తక్క తలకాయ బొక్క రాజీరా అక్కడే ఇక్కడే తెచ్చుకున్నాం. తలకాయ బొక్కనేనే బొక్కలు ఉంటాయంటే సూప్ ఉండదు. సూప్ అల్లం పేస్ట్ మళ్ళీ దల్లనే పోయాలి. అదే కదా మూతట వదినా సూపర్. మసాలా ఎట్లుంది టేస్ట్ చూడు. ఉప్పు కారం పచ్చి చికెన్ తినన్నా. ఏమేమి వేసినావు? పసుపు, నూనె, ఆయిల్. బగారా రైస్ రెడీ. మా పెద్దమ్మ పొద్దు
మా మామ మస్తు పని చేస్తాడు. వాటర్ తీసుకొచ్చిండు ఇప్పుడు. నీళ్ళలో కలిపి వేసుకోవాలి అల్లాన్ని మాడుకుంటుంటే. పసుపు వేసి ఇలా మంచిగా కలుపుకున్న తర్వాత ఇందులో ఉప్పు, కారం, పసుపు, అల్లం అన్నీ కలిపి పెట్టుకున్న ఈ చికెన్ అయితే ఈ పోపులో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడే అరే ఇట్లా నల్లగా ఇట్లా అయింది. ఎసరు ఆరబోసుకుంటారా అనే? ఎసరే టేస్ట్. చాలాసేపు అట్టి మూత పెడతాను. ఒక మంచి వాసన వస్తాను. కొంచెం చిక్కగా అయితే అదే సెట్ అయిపోతుంది. అడగంటుకోదు రైట్ ఫస్ట్ కొంచెం నూనెలో వేగితే ముచ్చట మంచిగా పెట్టుకుంటారు కదా. ఒక పీసీ ఇరి నాకు టేస్ట్ చూసి సూపర్ ఉందా అని చెప్తా. మంచిగా లేకుండా సూపర్ ఉందట చూసినావా? చాయ్ కాదు చికెన్. చాయ్ కాదు, అది తలకాయ కూర కాలుతాంది. మనవరాలకి వాత పెడతాంది. కాదు ఇంకొచ్చా యా బిడ్డ చెప్పిందంటే సూపర్. చికెన్ మసిలిన తర్వాత పైన పెట్టుకున్న వాటర్ ఇందులో యాడ్ చేసేసుకొని ఇలా మంచిగా మసిలే వరకు అయితే ఇలా మూత తీసి మసల పెట్టుకోవడం వల్ల సూప్ అయితే చిక్కగా అయ్యే వరకు మనం ఇలా మసల పెట్టుకోవచ్చు. ఇలా చికెన్ మంచిగా ఉడికిన తర్వాత పైనుండి కొత్తిమీర వేసుకుంటే మనకు చికెన్ అయితే రెడీ అవుతుంది. ఈ చికెన్ సూప్ని గుడాలలో కూడా యాడ్ చేసేసుకోవచ్చు. ఈ చికెన్ కర్రీ అండ్ సూప్ని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న గుడాలలో అయితే యాడ్ చేసుకుందాం. బంద్ చేసి